ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళ పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ల కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. సోలార్ బిజినెస్ అంటే మనమందరం అదానీ అంబానీలే అనుకుంటున్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలతోని ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకే స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఈరోజు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అని ఒక ఆడబిడ్డనే మనం ఒక అమ్మగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిని ఒక మూర్తిని ఈరోజు మన ప్రభుత్వం అందించుకున్నది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీగా కూడా ఒక మహిళా అధికారి ఉండే, నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 years. సో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ షికాగో, యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ శ్రీ చారు సిన్హా గారు వివిధ శాఖలకి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైన శాఖలు మహిళా అధికారులే. ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టి శ్రీదేవి ఈరోజు కీలకమైన శాఖలన్నిటిని కూడా చాలా జిల్లాలకు ఎస్పీలుగా, చాలా జిల్లాలకు కలెక్టర్స్గా ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్ మహిళల చేతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారాన్ని అందించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల యొక్క శక్తి, మహిళల యొక్క నైపుణ్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళలకు సంపూర్ణమైన రక్షణ ఉన్నదా అంటే కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని
ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈరోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రం 2034కి $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీ రీచ్ అవ్వాలి అనంటే సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి అనంటే వాళ్ళు చదువుకోవాలి. వంటింటి కుందేళ్లుగా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఎకానమీలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాన్నైనా చూడండి, ఏ దేశంలో అయితే మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, మహిళలు ఎంప్లాయీస్‌గా, మహిళలు సైంటిస్టులుగా, లేకపోతే డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా రాణించిండ్రో ఆ దేశంలో ఆర్థిక పురోగతి సాధించినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థిక పురోగతి వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్స్లో కానీ మహిళలకు సముచితమైన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా రాణించాలి, ధైర్యంగా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను నిర్వహించాలి అనంటే ఆ మహిళలకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ కల్పించే బాధ్యత చట్టాలు చేయడమో, పోలీసుల పహారాలు కాయడమో సరిపోదు. మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనందరం కూడా ఆ రక్షణ కల్పించినప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించే అనే తత్వాన్ని మనం పెంచుకోవాలి. నాకెందుకు లేనో చూసి చూడనట్టు ఉండడం కూడా ఒక రకంగా నేరాన్ని ప్రోత్సహించడమే. అది కాలేజీలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, రైలు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా మనం దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయాలి. కంప్లీట్ పోలీస్ వ్యవస్థ ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈరోజు ఫిజికల్ క్రైమ్ కంటే కూడా సోషల్ క్రైమ్ పెరిగిపోయింది, సోషల్ మీడియా క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఆడపిల్లల్ని వేధించడానికి ఈరోజు టెక్నాలజీని కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వ పరంగా నియంత్రించడానికి మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని కూడా ఎంపవర్ చేసినాం. షికాగో ఎల్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఈ రక్షణకు సంబంధించి కూడా చారు సిన్హా గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు మనము అందరం స్టాండ్ విత్ హర్ అంటే స్లోగన్ రాగానే లేచి నించోవడం కాదు, మనందరం సమస్య వచ్చినప్పుడు నించోవడం అని నేను భావిస్తున్నా. ఇంతకుముందు స్టాండ్ విత్ హర్ అనే ఆ సాంగ్ వచ్చినప్పుడు మా అబ్బాయిలు మిత్రులందరూ ఆలోచన చేస్తారు, కొంచెం లేచి నించోవాలన్నా వద్దా, కూర్చోవాలన్నా. ఆ సంశయం వద్దు. నిలబడాలి అంటే నిలబడాలి, నిటారుగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. నిలబడ్డవాడికే గౌరవం ఉంటుంది. సహాయంగా నిలబడ్డవాడికి మర్యాద కూడా ఉంటుంది. గౌరవం, మర్యాద అనేది మన బాధ్యతగా భావించి అలా ముందుకు వెళ్ళాలి అని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ హర్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ అడిషనల్ DGP ఉమెన్ సేఫ్టీ వింగ్